హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో ఇప్పుడున్న చాలా పెద్ద సమస్య అంటే హెయిర్ లాస్ అండి. పాపం అబ్బాయిలకైతే పిల్లని కూడా ఇవ్వట్లేదంట, హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి. మరి అమ్మాయిల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అందం అనగానే ఫేస్తో పాటు హెయిర్ని కూడా చాలా తిప్పలు పడుతూ ఉంటాం. హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలని ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము, ఏవేవో రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము. మరి నిజంగా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే సెట్ అయిపోతుందా? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ స్వర్ణ గారు ఉన్నారు. వారిని అడిగి హెయిర్ లాస్ గురించి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, చాలా మందిలో చూస్తుంటాము చిన్నప్పుడు ఇంత పాప అయితే పాప నీస్ కింద వరకు కూడా లైక్ చిన్నపిల్లలు కూడా అంత హెయిర్ ఒత్తుగా ఉండేది. పెద్దయ్యే కొద్దీ మనకి ఎప్పుడైతే కొంచెం మనం ఏజ్డ్ ఉంటాం, మంచిగా కనిపించాలి అన్నప్పుడు మొత్తం పలుచగా అయిపోతుంది హెయిర్. దానికోసం మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. ఇంకా అబ్బాయిలు అయితే విషయం చెప్పక్కర్లేదు. ఈవెన్ మ్యారేజెస్ రిజెక్షన్స్లో వన్ ఆఫ్ ద రీజన్ అబ్బాయికి జుట్టు లేదు అని. సో మూవీలో వెంకటేష్ అంటారు కదా, అరే అప్పుడే అరెక్కరం పోయింది అంటే. ఇటొక ఎకరం చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రధానంగా హెయిర్ సమస్య, ఈ హెయిర్ లాస్ అనేది ఎందుకు అవుతుంది అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ? సో బేసిక్గా మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, వాటన్నిటికీ పోషణ కావాలి, వాటికి ఫుడ్ కావాలి, వాటికి ఆక్సిజన్ కావాలి, వాటికి నరిష్మెంట్ కావాలి, వాటికి బ్లడ్ సప్లై కావాలి. ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో భాగంగా మన హెయిర్ సెల్స్ కూడా. ఓకే, వాటి ఒక లైవ్ సెల్స్ అనే విషయం మనం గమనించాలి. గమనించి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సరి అయిన పోషణ అనేది జరగాలి. రైట్. సో ఈ సిటీస్లో విషయానికి ఆలోచించినట్లయితే వాళ్ళు హెల్మెట్ పెట్టేస్తారు, గంటల తరబడి డ్రైవ్ చేస్తుంటారు, ఆ హెల్మెట్ పెడతారు. ఆ హెల్మెట్ పెట్టినప్పుడు అసలు మొత్తం స్వెట్ వచ్చేస్తుంది, గాలి అందదు. అవును. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాషన్ అనే పేరుతో అసలు ఆయిల్ పెట్టట్లేదు. ఇప్పుడు ఏమంటారంటే ఆయిల్ పెడితే ఇంకా డాండ్రఫ్ ఎక్కువ వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి, బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ పెడితే మొత్తం దుమ్మంతా అంటుతుంది అని చెప్తూ ఉంటారు. కరెక్ట్. బట్ అట్లీస్ట్ మీరు నైట్ అయినా పెట్టుకోవచ్చు కదా, రైట్? మీరు వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటారు కదా, అప్పుడైనా పెట్టుకోవచ్చు కదా, రైట్? సో ఫస్ట్ దానికి పోషణ అందట్లేదు, పోషణలో భాగంగా ఆయిల్ అందట్లేదు. నెక్స్ట్ ఈ మొత్తం కెమికల్స్, ఏదో అడ్డమైన కండిషనర్లు, అడ్డమైన షాంపూలు ఇవన్నీ వాడేసి, రైట్, ఆ ఉన్న కాస్త లైవ్ సెల్స్ని కూడా ఈ కెమికల్స్తో నింపేసి వాటిని చంపేస్తున్నారు. సో అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10 నిమిషాల పాటు మీరు ఖచ్చితంగా కోము పట్టుకొని కోమింగ్ చేయాలి. చేస్తే ఆ స్కాల్ప్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాక్టివేట్ అవి వాటికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. రైట్, ద ఫస్ట్ ప్రాసెస్. ఏదో ఎయిర్ డ్రైయర్ పట్టుకొని ఇలా తిప్పేసి ఇలా తిప్పేయడం కాకుండా ఒక 10 మినిట్స్ ప్రాపర్గా మీరు విత్ ఆయిలా వితౌట్ ఆయిలా విషయం పక్కన పెట్టేసి, లేదా మీరు డైలీ ఓ పని చేయండి, నైట్ పడుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ కోమింగ్ చేయండి, పొద్దున్న లేవగానే చేయండి. చేస్తే ఆ స్కాల్ప్కి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తుంది. రైట్, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ కండిషనర్స్, ఈ షాంపూస్ ఇవన్నీ మానేసి న్యాచురల్గా మనకు దొరికే కుంకిడికాయ, రీటా ఉంటుంది, అవి వాడండి. రైట్. అండ్ మోర్ ఓవర్ ఈ తలకి పెట్టే ఆయిల్ కూడా మీరేదో బ్రాండెడ్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కాకుండా మీరు గానుగకి వెళ్ళి అక్కడ నూనె పట్టించుకోండి, గానుగ నూనె పట్టించుకోండి. రైట్, ఫ్రెష్ కోకోనట్ తీసుకెళ్ళి, రైట్, అంటే మంచి కోకోనట్ తీసుకెళ్ళి మీరు గానుగ నూనె అంటే లిటరల్గా ఒక క్లయింట్తో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తనకి విపరీతంగా మైగ్రేన్ హెడేక్ ఉండేది. సో మిగతా ఆసనాస్ చేయిస్తూ ఈ మార్పు చేయించాను. నేను తనకు చెప్పాను అనమాట, మీరు అన్ని ఆయిల్స్ పక్కన పెట్టేసి గానుగ నూనె వాడండి, అండ్ ఇట్ హాస్ గివెన్ 100% రిజల్ట్ అనమాట. కంప్లీట్గా ఆ మైగ్రేన్ హెడేక్ అనేది పోయింది అనమాట. సో ఆయిల్ విషయానికి వస్తే, అంటే మీరు బయట ఏదైతే బ్రాండెడ్ కొంటారో దాంట్లో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, కెమికల్స్ యాడ్ చేస్తారు. మీరు నెలలా వెళ్ళి హ్యాపీగా పట్టించుకోండి, మీకు ఎంత అవసరం అంత పట్టించుకోండి, దాన్ని హాయిగా తలకు పట్టించండి. రైట్, ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్ టిప్స్తో మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేస్తే ఆ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటారా? ఎగ్జాక్ట్లీ. రైట్, మసాజ్ చేసి ఆ రూట్స్కి అంతా కూడా
మసాజ్ చేయండి, Okay. తలకు ఆయిల్ పట్టించండి. అంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతుంది. రూట్స్లోకి ఆయిల్ వెళ్తుంది, ప్లస్ ఆ స్కాల్ప్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, ఓకే. రైట్? అది. అండ్ అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర. 7 to 8 hours డైలీ కంపల్సరీ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ కంపల్సరీ, ఓకే. రైట్? డేలో ఎట్లాగూ సెల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది, నైట్లో కూడా తలగడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఆన్ పెట్టుకొని, రైట్? అదేదో మళ్ళీ ఉడిగన్సే మెసేజ్ టోన్ రావడం, దానికి మళ్ళీ నిద్ర లేవడము, లేచి మళ్ళీ అది ఏమొచ్చిందో చూసుకోవడం, ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుందా చూసుకోకపోతే. అలా కాకుండా మీరు పడుకునే రూమ్కి అసలు మొబైల్ తీసుకెళ్లకుండా వేరే పక్క రూమ్లో పెట్టేసి దాన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి హ్యాపీగా అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్, ఓకే. ఓకే, రైట్? తర్వాత రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా మార్నింగ్ ఈవినింగ్ 10 minutes కోమ్ చేయడం. మీకు అవకాశం ఉంటే డైలీ ఆయిల్ పెట్టుకోండి, డైలీ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకోండి, ఓకే. రైట్? సో జనరల్గా డైలీ ఆయిల్ అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మరి డైలీ ఆయిల్ చేసినప్పుడు డైలీ హెడ్ బాత్ కూడా చేయొచ్చా? మీరు అంటే ఆయిల్తో మెయింటైన్ చేయలేరా? లేదు సార్, ఇప్పుడు నేను ఆయిల్తో వస్తే వీళ్ళు చూడరు కదా, ఎవరు చూడరు. కొంచెం నీట్గా కనిపించాలంటే ఆయిలీగా కనిపిస్తే మంచిగా ఉండదు వీక్ కదా. ఎక్సెప్షన్ పెట్టేద్దాము. మీకు వీక్లీ 1 or 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ వీక్ ఆఫ్ రోజు మీరు ఆయిల్ పెట్టుకోండి, ఓకే. రైట్? ఆ వీక్లీ అట్లీస్ట్ 2 times అన్న ఆయిల్ పెట్టుకోవచ్చు. లేదు, జనరల్గా యా, డైలీ ఆయిల్ పెడుతున్నాము, ఒకవేళ ఆఫీస్కి రావాలంటే డైలీ మరి హెడ్ బాత్ చేయొచ్చు అనే డౌట్ వస్తుంది కదా అందరిలో. యా, అదే డైలీ అవకాశం లేని అంటే అబ్బాయిలకైతే కుదురుతుంది, మెన్కి కుదురుతుంది. అంటే నేనేం అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము, ఆయిల్ పెట్టేసి నైట్ మార్నింగ్ హెడ్ బాత్ చేయడం, అలా డైలీ వారంలో ఒక 4-5 times చేయొచ్చా? అంటే అగైన్ మీరు ఏ వాటర్ వాడుతున్నారు, ఏ కండిషనర్స్ వాడుతున్నారు, ఏ షాంపూస్ వాడుతున్నారు, దాని మీద మళ్ళీ డిపెండ్ అవుతుంది, ఓకే. రైట్? అంటే మళ్ళీ కెమికల్లీ సింథసైజ్ వాడితే అగైన్ డెఫినెట్లీ ఐ సే నో, రైట్? సో అట్లాంటప్పుడు వీక్లీ 1 or 2 times ఆయిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే. అవకాశం ఉన్న వాళ్ళు అంటే ఎస్పెషల్లీ అబ్బాయిలకి అయితే ఈజీగా అవకాశం ఉంటుంది, వాళ్ళు డైలీ పెట్టుకోవచ్చు, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అన్న పెట్టుకోవచ్చు. ఆల్టర్నేట్ పెట్టుకొని కండిషనర్స్ లేకుండా, షాంపూస్ లేకుండా మంచి కుంకుడుగా రసంతో హ్యాపీగా స్నానం చేసేయచ్చు, రైట్? సో ఈ కోమింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, రైట్? ఒక 10 minutes అయినా కోమ్ చేయడానికి ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఈ మీరు కేరళ వాళ్ళని నోటీస్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళకి చాలా థిక్ హెయిర్ ఉంటుంది, అవును, బ్లాక్ హెయిర్ ఉంటుంది. రీజన్ ఏంటో తెలుసా? ఏంటి సార్? ఎక్స్పెక్ట్ చేయండి. మీరు గానుగ నూనె అని చెప్పారు, కోకోనట్ ఆయిల్, మేబీ కేరళలో ఎక్కువగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ ఇన్ కుకింగ్, ఇన్ కుకింగ్, ఓకే. ఇంటేక్ లోపలికి కూడా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ట్రిపుల్ డబుల్ ఎఫెక్ట్స్. ఎగ్జాక్ట్లీ. కానీ అంటే కొత్త వాళ్ళకి ఇది యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం. అంటే వెరీ ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అవును, ఆ స్మెల్ పడదు, ఓకే? సో అది లేకపోతే కనీసం నూనె తాగండి, గానుగ నూనె తాగండి, కొబ్బరి నూనె గానుగ నూనె తాగండి, చాలా మంచిది అనమాట. ఎట్లా అంటే ఎలా తాగాలి? కొంచెం లస్ట్ దాన్ని వేడి చేసి కొంచెం పోపు వేసినట్టుగా చేసేసుకొని దాంట్లో వాటర్ వేసి వాటర్ మొత్తం తాగేసేయండి. అంటే మరీ తాగలేని కేసులో నార్మల్ గా అయితే కొంచెం గోరువెచ్చని ఇప్పుడు గ్రీన్ టీ బ్యాగ్స్ మనం ఎగ్జాక్ట్లీ అలా చేసినట్టు ఒక స్పూన్ వేసేసుకొని తాగేసేయచ్చు. బట్ బెస్ట్ చాయిసెస్ మీ వంటే దాంతో వాడుకోండి, కర్రీస్ లో గానీ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అక్కడే అంటే మామూలుగా మీరు రిఫైండ్ ఆయిల్ వేసే ప్లేస్ లో ఆ గానుగ కొబ్బరి నూనె వేసేసుకోండి, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది, ఓకే, రైట్? అలాగే మన యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా మన బ్లడ్ అంటే హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్లో 30% హెడ్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్లో 30% హెడ్కి వెళ్తుంది, ఓకే? సో మనకి నిలబడ్డప్పుడు ఈ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఎగనెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ వెళ్ళాలి, కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికి మన యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయన్నమాట. ఆ ఆసనాస్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్వతాసనం వేసారనుకోండి, పర్వతాసనంలో బాడీ మొత్తం ఇట్లా డౌన్ అయిపోతుంది, అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది హెడ్కి ఎక్కువ అవుతుంది. అంటే వాస్తవానికి శీర్షాసనం వేయాలి, బట్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు శీర్షాసనం వేయలేరు, ఎందుకంటే మన మొబైల్ వల్ల వాట్సాప్ వల్ల మీ నెక్ని ఆల్రెడీ డ్యామేజ్ చేశారు. సో శీర్షాసనంలో మొత్తం వెయిట్ అంతా నెక్ మీద పడుతుంది. సో ఐ నెవర్ సజెస్ట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు, స్టామినా లేదు కాబట్టి. అంటే ఈవెన్ సర్వాంగాసనం కూడా కష్టమే. సో బెస్ట్ ఏంటంటే పర్వతాసనం, రైట్? ఇలాంటి ఆసనాస్ చేయడము, యోగా ప్రాణాయామం చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ లాస్ని తగ్గించుకోవచ్చు, రైట్? సో చెప్పింది కదా ఫస్ట్ కోకోనట్ ఆయిల్, రైట్? ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ గానుగ కొబ్బరి నూనె వాడండి,
ఓకే. రైట్. వాడుతూ స్ట్రెస్ తగ్గించుకొని మంచి 8 hours 7 to 8 hours Sleep అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్, రైట్. ఇవి ఫాలో అయ్యారనుకోండి కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. సో మనం ఇంకా కమింగ్ ఎపిసోడ్లో మనం ఇంకా డీటెయిల్ ప్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంకేదన్నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే. సో ఇదండి ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఇంపాక్ట్గా ఉంది. ఎందుకంటే ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది అనుకోవచ్చు. అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటే 7 to 8 hours నిజంగా ఎవరికి సాధ్యం కాదు. మధ్యలో ఇంటరప్ట్ అవుతూనే ఉంటాము. సో ఆ హెల్త్ కండిషన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్స్ అప్లై చేయడం, దట్టు గానుగ నూనెలు అప్లై చేయడం వల్ల కాస్త ఫుడ్ అంటే మనం తింటూ ఉంటాం కానీ హెయిర్కి ఫుడ్ అనేది ఆయిలే కాబట్టి కొంచెం వీక్లీ ట్వైస్ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ టిప్స్ పాటించండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.